మీ పిల్లల విషయంలో బాగు కోరి నేనేం చెబుతున్నానంటే, మీ పిల్లలు చక్కగా దేవుని కోసం పెంచండి, దేవుని పరిచర్యకి ఇవ్వండి, దేవుని సేవకి ఇవ్వండి. నేను కూడా 20 సంవత్సరాలు అప్పుడు దేవుని పరిచర్య కోసం వచ్చాను. 20 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో నేనే పరిచర్యకి వచ్చేటప్పుడు ఈ సంగతి నేనే తెలుసుకున్నప్పుడు నాలాంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది పిల్లలు ప్రేమలని చెబుతూ చెడిపోతూ తల్లిదండ్రులకు తలవంపులను తీసుకుని వస్తూ వ్యసనాలకు బానిసలైపోతూ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే తల్లిదండ్రులైన వాళ్ళు మీరు ఈ వయసులో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే రేపు పొద్దున మీ చేతుల్లో నుంచి మీ పిల్లలు అలా వెళ్ళిపోతారు. అప్పుడు మీ గోడు ఎవ్వరు పట్టించుకోరు. మీరు అప్పుడు ఎంత బాధపడినా కూడా ఏ ప్రయోజనం ఉండదు. మొక్కై వంగనేది మానై వంగుతుందా? ఈ సామెతలంటే మనకు తెలుసు, కానీ తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోం. దేవుడు అంటున్నాడు, యవనస్తులైనటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులతో దేవుడు చెబుతున్నాడు, ఈరోజు సమాజం బాగలేదు. స్కూల్కి వెళ్తే చెడిపోతున్నారు, కాలేజీకి వెళితే చెడిపోతున్నారు, యూనివర్సిటీకి వెళితే చెడిపోతున్నారు. సమాజంలో ఎక్కడ కూడా పరిస్థితులు బాగోలేదు. పరిస్థితులు బాగోలేని ఈ సమాజంలో మన పిల్లలు జాగ్రత్తగా బ్రతికాలనంటే మరి ఏంటండి వాళ్ళని జాగ్రత్తగా బ్రతికించేది? వారిని కాపాడేది ఏంటి? వాళ్ళ ప్రవర్తనను సరిదిద్దేది ఏంటి చెప్పండి? ఏంటంటే తెలుసా? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం చివరిగా కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనమా చదవండి. యవనస్తులు దేని చేత? తమ నడత, తన మాట తీరు, తన బ్రతుకు, తన జీవన విధానం దేని చేత బాగుపడుతుందనంటే యవనస్తులైన వారు ఎవరినో చూసి వాళ్ళు బాగుపడే రోజులు కాదు. సినిమాలన్నీ కూడా యవనస్తులు చెడిపేవే, సీరియళ్ళన్నీ కూడా యవనస్తులు చెడిపేవే. ఈ రోజు వచ్చినటువంటి ఫోన్లు మన పిల్లలకి ఇంటిలో 3 పూట్ల భోజనం లేకపోయినా పర్లేదు, కానీ ఏముంటుంది తెలుసా? ఫోన్ మాత్రం ఉంటది మన పిల్లల చేతిలో. ఆ ఫోన్ కొనివ్వకపోతే వాడు ఊరుకోడు, ఇస్తావా చస్తావా అంతే కదండి. ఇంకొకటి చూసి ఇంకొకటి నేర్చుకుంటారు. బైక్ కొనివ్వకపోతే ఇస్తావా చస్తావా. తల్లిదండ్రులు ఏం చేస్తారండి? బెదిరిస్తారు పిల్లలు. నిన్ను బెదిరించే స్థాయికి ఈ రోజు మన పిల్లలు వచ్చారనంటే ఎవరిది తప్పు? వాళ్ళది కాదండి. వాళ్ళు అలా మారడానికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి మనమే కారణం. నా కూతురు చనిపోయిందండి, నా కొడుకు చనిపోయాడండి, నా మాట వినట్లేదండి, నువ్వు 10 మందితో చెప్పుకుని తిరిగితే ఏం ప్రయోజనం లేదమ్మా. వాళ్ళు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనమే. దేవుడు అంటున్నాడు, మన పిల్లల జీవితాలు మార్చేది, మన పిల్లల బ్రతుకులను సరిదిద్దేది ఏంటంటే దేవుడు చెబుతున్నాడు ఏమనని, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. దేని చేత? ఉద్యోగం ద్వారానా? అసలు ఉద్యోగం చేసినే చెడిపోతున్నారు. చదువుల ద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయా? చదువుల కోసమని కాలేజీకి వెళితే అక్కడ ప్రేమలు అంటున్నారు. అమ్మా దయచేసి కూర్చోండి, వచ్చిన వాళ్ళందరూ కూడా. మరి దేని చేత అంటే మన పిల్లలు బాగుపడతారు చెప్పండి? ఏంటి మా పిల్లోడికండి వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను కానీ వాడు బాగుపడ్డండి అంటారు చాలా మంది కూడా, అంతే కదండి.